కడప జిల్లాలో కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఉత్కంఠ పరిస్థితుల మధ్య రసాభాసగా మారింది. ఇక ఈ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేకు కుర్చీ కేటాయించకపోవడంతో కొన్ని వారాలుగా వివాదం కొనసాగుతోంది. తాజాగా నిర్వహించిన సమావేశంలోనూ టీడీపీ ఎమ్మెల్యే మాధవికి మేయర్ కుర్చీ వేయలేదు. సమావేశం జరగకుండా టీడీపీ నాయకులు ధర్నాకు దిగారు. దీంతో సర్వసభ్య సమావేశం పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. సర్వసభ్య సమావేశంలో వేదికపై మేయర్ సురేష్ బాబుకు మాత్రమే కుర్చీ వేయడంతో తనకు సీటు లేకపోవడంతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే మాధవి నిలబడి నిరసన తెలిపారు. అంతకుముందు భారీగా అనుచరులతో ఆమె ర్యాలీగా కడప కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక ప్రవేశ ద్వారం వద్ద టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఇక పోలీసులు టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సంజన. అయితే కడప కార్పొరేషన్ సంబంధించి సర్వసభ్య సమావేశం అయితే ఈ రోజు అయితే మూడో విడతగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కడప కార్పొరేషన్ లో సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే మాధవరెడ్డి కూడా హాజరు కావడం జరిగింది. అదే విధంగా ఎమ్మెల్యే మాధవరెడ్డికి కూడా ఈ కుర్చీ సమస్య అయితే మొదలైనట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఆ కుర్చీ సంబంధించి ఆ కుర్చీ వేయలేదనే కారణంతోనే అక్కడ రభస కూడా అయినట్లయితే తెలిసింది. అయితే ముఖ్యంగా ఏదైతే కార్పొరేషన్ లో అటు మేయర్ కావచ్చు, అదే విధంగా వారి అనుచరులు కావచ్చు, మేయర్ ఒక్కరే కుర్చీలో కూర్చోవడం జరిగింది. అదే విధంగా ఎమ్మెల్యే ఒక్కరే స్టాండింగ్ లో ఉండి కూడా నిరసన కూడా వ్యక్తం చేశారు. అదే విధంగా కొద్ది కాలం క్రితము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా జరిగిన కార్పొరేటర్లు కూడా ఆమె వెనక్కి ఉండేసరిగా నినాదాలు అయితే చేపట్టారు. అయితే కార్పొరేషన్ లో ఎమ్మెల్యేకి స్థానం ఇవ్వాలి, ఆమె కూడా చైర్ వేయాలి అనేసి అన్నట్టు అయితే ఆవేదన. ముఖ్యంగా చూస్తే మనకు